గుడ్ బ్యాడ్ అగ్లీ తర్వాత అజిత్ నుండి మూవీ రాలేదు. అజిత్ 64 ఫిబ్రవరిలో స్టార్ట్ అవుతుంది అని అదిక్ రవిచంద్రన్ వెల్లడించాడు. ఫిబ్రవరి దాటి 4 మంత్స్ పూర్తి కావస్తోంది, కానీ అప్డేట్ లేదు. దీనికి అజిత్ భారీ రెమ్యునరేషన్ రీజన్. భారీ రేట్ చెప్పి నిర్మాతల్ని భయపెట్టాడు. ఎవరూ ముందుకి రాకపోవడంతో అజిత్ వెనక్కి తగ్గుతున్నాడు. డబుల్ హ్యాట్రిక్ హిట్స్ తో జోరు మీదున్న అజిత్ కు బ్రేకులేసింది తనివు. సినిమా ఎప్పుడొచ్చిందో ఎందుకు వచ్చిందో తెలియకుండా వెళ్లిపోయింది. కానీ గుడ్ బ్యాడ్ అగ్లీ ఆ లోటును కాస్త పూడ్చింది. తలా కెరీర్లోని అత్యధిక వసూళ్లను రాబట్టుకున్న చిత్రంగా నిలిచింది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా ఓవరాల్ గా 250 కోట్ల రూపాయలను కలెక్ట్ చేసిందని టాక్. నెక్స్ట్ AK-64 ని లైన్ లో పెడుతున్నాడు ఈ కాలీవుడ్ సూపర్ స్టార్. ఈ ప్రాజెక్టు డీల్ చేసే బాధ్యతను కూడా అదిక్ రవిచంద్రన్ కి అప్పగించాడు. AK-64 ఫిబ్రవరిలో పట్టాలెక్కుతుందని ఎప్పుడో అనౌన్స్ చేశాడు అదిక్. ఫిబ్రవరి దాటి 3 మంత్స్ పూర్తయినా సెట్స్ పైకి అడుగు పెట్టలేదు ప్రాజెక్ట్. దీనికి రీజన్ తలానే భారీగా రెమ్యూనరేషన్ అడిగి నిర్మాతలకు చుక్కలు చూపిస్తున్నాడట. గుడ్ బ్యాడ్ అగ్లీకి 150 నుండి 160 కోట్ల రూపాయలు తీసుకున్న అజిత్ నెక్స్ట్ మూవీకి 180 కోట్ల రూపాయలు అడగడంతో టాలీవుడ్ మేకర్స్ తప్పుకున్నారని సమాచారం. 200 కోట్ల రూపాయలు, అది గ్రాస్ రాబట్టడానికి నానా అవస్థలు పడే తల ఏకంగా 180 కోట్లు అడిగేసరికి అవాక్కయ్యారట. చాలా మంది నిర్మాతలు సంప్రదిస్తే ఇలానే చెప్తున్నాడట. కాలీవుడ్ ఇన్నర్ సర్కిల్స్ ప్రకారం అజిత్ తో ఈ మధ్య హోంబలే ప్రొడ్యూసర్స్ మీట్ అయ్యారని, వాళ్లకు అంతే చెప్తే మార్కెట్ వాల్యూని బట్టి 100 కోట్ల వరకు చెప్పారట. అలాగే ఓ కొత్త ప్రొడక్షన్ కూడా ఇంచుమించు ఇంతే ఆఫర్ చేసిందట. అందరూ ఒకే పాట పాడుతుంటే ఏం చేయాలో పాలుపోక అజిత్ రెమ్యూనరేషన్ తగ్గించుకున్నారు అన్నది బజ్. కానీ వీళ్ళు డిసైడ్ చేసినట్లు కాకుండా 150 కోట్ల రూపాయలకు తెగ్గొట్టాడని టాక్. మరి ఈ వార్తలో నిజమెంతో, ఎప్పుడు AK-64 పట్టాలెక్కుతుందో లెట్స్ సీ.